రైతులు నిండా మునిగాక హడావిడి. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత కొనుగోలులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం. ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలో జరగాల్సిన నష్టం జరిగాక తీరిగా ఆదేశాలు. కొనుగోలు కేంద్రాలకు టారిఫ్లు, వేయింగ్ మిషన్లు ఇప్పుడు సమకూర్చారట. వర్ష సూచన తెలిపే టెక్నాలజీ తెచ్చామని గొప్పలు, వైఫల్యాన్ని దాచేకుట్ర. ఇప్పటి వరకు రాలిన మట్టి పువ్వులు అంటే తెలంగాణలో చనిపోయిన రైతుల సంఖ్య 499. మరో రైతు ఆత్మహత్య. సరే, ఇప్పటికైనా ప్రభుత్వం జర నిద్రలేసింది. నిజంగా సెల్యూట్ అయ్యా. గిట్ల పని చేయర్రా, మీకు బాంచని దండం పెడతాం. పని చేయర్రి. మీరు పని చేయకపోతే రోతలు ఎత్తాంది మా తెలంగాణ ప్రాంత ప్రజలకు. సరే, మొత్తానికి మేము రోజు ఒర్రియో లేకపోతే మాట్లాడో రైతులు కన్నీళ్ళు పెట్టో లేకపోతే ఏ దేవుడు మిమ్మల్ని జర ఏంది అంటే ఇట్లా కదిలిచ్చిండో కదులు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రైతుల కోసం ఆలోచించుర్రి. సరే, ఇది ప్రభుత్వం ఇట్లా చేయర్రి. పని చేస్తే ఎవడద్దంటాడండి మిమ్మల్ని? పని చేయడానికి కూడా ఇంత నిర్లక్ష్యం అయితే ఇక సరే, మొత్తానికి రైతులకు సంబంధించి శుభవార్త ఇది. వాళ్ళకి టారిఫ్లు కానీ, వేయింగ్ మిషన్లు కానీ, కొనుగోలు సెంటర్లకు సంబంధించి అన్నీ వస్తున్నాయట. ఇక వస్తే మంచిదే. దాన్ని ఎవరద్దంటారు? ఎవ్వరు కాదన్నారు. ఈ తెలంగాణలో ఏ బిడ్డ కాదన్నాడు. నేనే చెప్తాను కదా. ఇక తెలంగాణలో 2 వీలర్ ఉన్నదా? అయ్యా నీకు కారు ఉన్నదా? ఇగో నెక్స్ట్ పెట్రోల్లే. రాష్ట్ర ఖజానా